క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు ధ్యానించుకుందాము. సహోదరులారా, గ్రహించండి, ఈరోజు మనము గొప్ప విషయాన్ని ధ్యానించబోతున్నాము. తండ్రి యొద్దకు యేసే మార్గము. మన తండ్రి అయిన దేవుని యొద్దకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మార్గమై ఉన్నారు. శిష్యుల హృదయాలు చాలా కలత చెందాయి, ఇంకా కలత చెందబోతున్నాయి. ఎందుకంటే శిష్యుల్లో ఒకడు ఆయనను అప్పగించబోతున్నాడని యేసు ముందుగానే శిష్యులతో చెప్పాడు. ఒక ప్రధాన శిష్యుడైన పేతురు అయితే ఆయన నెరుగునని 3 సార్లు అబద్ధం చెప్తాడు, బొంకేస్తాడు ఆయన. అంటే భయంకరమైన శ్రమ ఏదో నిజంగానే రాబోతుందని దీని అర్థం. యేసు కొరకు వీరన్నీ విడిచిపెట్టేశారు. అయినప్పటికీ వారు ఒంటరిగా విడవబడుచున్నారు. బహుశా వారిని కూడా యూదులు పట్టుకొని హింసపెట్టి చంపుతారని వాళ్ళు చాలా కలత చెందిపోతున్నారు. వాళ్ళ భయము చాలా ఎక్కువైపోతుంది రోజు రోజుకి. ఇదంతా జరిగినప్పటికీ యేసుక్రీస్తు వారు శిష్యులతో అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. ప్రియ సహోదరుడా, మనకి ఈ రోజుల్లో చాలా విధాలుగా ఎన్నో విధాలుగా మనకు అన్ని విషయాల్లో ఏం జరిగిపోతుందని కలవరపడుతూ ఉంటాం. ఉదయంలో వేదన స్టార్ట్ అయిపోతుంటుంది, ప్రారంభమవుతుంటుంది. అయితే దేవుడు ఒకటి చెప్తున్నాడు. ఏదైతే తన శిష్యులతో చెప్పాడో అదే విషయాన్ని మనతో చెప్తున్నాడు. ఏంటంటే అది కలత చెందడం మానండి, కలవరపడకండి, నేనున్నాను అని క్రీస్తు వారు మనకి ఒక అభయం ఇస్తున్నారు. ప్రియ స్నేహితులారా, మనకొక ప్రశ్న మన మనసులోకి వస్తూ ఉంటుంది. ఏంటా ప్రశ్న అంటే, ఎప్పుడైతే ఈ కంగారు పడటం కానీ లేకపోతే హృదయ వేదనగా ఉన్నప్పుడు వీటిని ఏ విధంగా మన హృదయం నుంచి, మన మనసు నుంచి మనం తీసివేయగలుగుతాము, ఏ విధంగా మనకు సమాధానం దొరుకుతుంది అన్న విషయాన్ని మనము ఆలోచిస్తే ఒక విషయం ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఆ విషయం అంటే, విశ్వాసం ఉంచడం ద్వారా, నమ్మిక ఉంచడం ద్వారా కలత తీయవేయవచ్చు. గ్రహించండి స్నేహితులారా, విశ్వాసం ఉంచడం ద్వారా, నమ్మిక ఉంచడం ద్వారా కలత తీసివేయవచ్చు. ఎవరి మీద విశ్వాసం అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నా యందు విశ్వాసం ఉంచుడి అని యేసు తన శిష్యులతో ఏ విధంగా చెప్తున్నాడు అదే విషయాన్ని మనతో కూడా చెప్తూ ఉన్నాడు. యూదులు అందరూ కూడా దేవుని నమ్మారు. యూదులుగా ఉన్న శిష్యులు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు. యేసు ఇంకా ఏం చెప్పాడంటే, నా యందు విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వాసము, క్రీస్తునందు విశ్వాసము ఒకటిగా ఉంటుంది. ఒక మనుషుడు నిజంగా ఒకరిపై విశ్వాసం ఉంచితే అతడు మరొకరిపైన కూడా విశ్వాసం ఉంచగలుగుతాడు. దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే తప్పకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద కూడా విశ్వాసం ఉంచగలుగుతారు. యేసు తన శిష్యులను చేయమని అడగబోతుంది ఓ చిన్న విషయం కాదు. ఆయన ఒక నేరస్తుడుగా సిలువపై వేలాడబోతున్నాడు. బలవంతుడైన ఇశ్రాయేలు దేవుని యందు విశ్వాసం ఉంచడము ఒక విషయం అయితే, దాసుని వలె వారి పాదాలు కడిగి ఒక నేరస్తుడిగా చంపబోతున్న మనుషుని యందు విశ్వాసం ఉంచడము శిష్యుల మనసుల్లో మరో విషయముగా అనిపించింది. అయినప్పటికీ యేసు నా యందు విశ్వాసం ఉంచుడి అని వారికి చెప్తున్నాడు. ఇది కూడా దేవుని యందు విశ్వాసం ఉంచడమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక విషయాన్ని తన యొక్క శిష్యులతో మాట్లాడుతూ అదే విషయాలు మనతో కూడా మాట్లాడబోతున్నాడు. ఏంటి ఆ విషయం అంటే,
నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. తండ్రి ఇల్లు అంటే పరలోకము. అక్కడ చాలా నివాసాలు ఉంటాయి. అంటే ఒక నిశ్చయత మనకి ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే విశ్వాసులకు, ప్రతి విశ్వాసకి ప్రభువు మీద ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో వారికి పరలోకములో విశ్రాంతి స్థలము ఉన్నది. అందుకొరకే శిష్యులతో అంటున్నాడు, మీరు కలవరపడవలసిన అవసరం లేదు. ఎందుకు మీరు కలవరపడుతున్నారు? అవసరం మీకు లేదు. మీరు నమ్మిక మాత్రమే ఉంచితే పరలోకంలో తప్పకుండా మీకు స్థలం ఉంటుంది. మీ నివాస స్థలములను నేను సిద్ధపరచడానికి తండ్రి వద్దకు వెళుతున్నాను అని ఆయన అతని శిష్యులతో చెబుతూ ఉన్నాడు. క్రైస్తవుడా, ప్రియ విశ్వాసి, నువ్వు కలత చెందుతున్నావా? లేక భయపడుతున్నావా? లేక నీవు హింసించబడుతున్నావా? లేక ఆపదలో ఉన్నావా? అలా ఉన్నట్లయితే ఇది జ్ఞాపకం ఉంచుకో. యేసు నీ కొరకు పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయనందు విశ్వాసం ఉంచుదాం, ముందుకు వెళదాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఒక మాట చెప్తూ ఉన్నారు. నేను వెళ్ళిచిన స్థలమునకు మార్గము మీకు తెలియను. అయితే వారికి మార్గము చూపించాడు. ఆయన బోధ మరియు ఆయన మాదిరే ఆ మార్గము. వారు ఆయన బోధను మరియు మాదిరిని అనుసరిస్తే వారు తప్పకుండా పరలోకమును చేరగలుగుతారు. మనము కూడా ఆ మార్గాన్ని, ఆ బోధను అనుసరించిన యెడల తప్పకుండా మనము తండ్రి యొద్దకు చేరుకుంటాము. అయితే శిష్యులు కలవరపడ్డారు. ఆయన తండ్రి నివాసమునకు వెళుతున్నానని చెప్పినప్పుడు యేసు చెప్పినటువంటి ఆ యొక్క విషయం గురించి వారికి అర్థం కాలేదు, వారికి భావం తెలియలేదు. అప్పుడే వారితో, నేను ఎక్కడికి వెళుతున్నానో అక్కడికి మీరు రాలేరు అన్నాడు. కాబట్టి వారు మార్గాన్ని ఎలా కనుగొనగలరు? ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదు అని తోమా అన్నాడు. తోమా నిజాతిపరుడని మనం గ్రహించాలి. అతని మనసులో అనుమానం ఉన్నప్పుడు దాన్ని గూర్చి బహిరంగముగా మాట్లాడతాడు. చివరకు అతని సందేహము విశ్వాసంగా మారినది. వారికి మార్గము తెలియదని చెప్పినప్పుడు యేసు అంటూ ఉన్నాడు, నేనే మార్గమును అని వారితో చెప్పాడు. యేసు పరలోకానికి మార్గము చూపడమే గాక ఆయనే మార్గమై ఉన్నాడు. ఎందుకంటే పరలోకంలో ప్రవేశించడానికి ఆయన సాధనమై ఉన్నాడు. ఆయన బలి, ఆయన మరణము ద్వారా మన పాపములు క్షమించబడినవి మరియు మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడినాము. విశ్వాసం వల్ల మనము పొందే యేసు నీతి మనకు పరలోకం వెళ్ళడానికి అధికార పత్రం అవుతుంది. నేనే సత్యమును, యేసు సత్యమును బోధించడమే గాక ఆయనే సత్యమై ఉన్నాడు. ఆయన సంపూర్ణముగా నమ్మదగినవాడు. ఆయన సువార్త సత్యము. యేసు సత్యమునందు విశ్వాసం ఉంచి ఆయన బోధను ఒప్పుకొనిన మనము రక్షణ పొందుతాము. మనము అజ్ఞానము నుండి, పాపము నుండి విడుదల పొందుతాము. నేనే జీవమును. యేసు జీవం ఇవ్వడమే కాక ఆయనే జీవమై ఉన్నాడు. ఆయనలో జీవం ఉండెను. యేసును తెలుసుకోవడం అంటే నిత్య జీవం పొందుట. యోహాను సువార్త 17:3 మార్గము చూపించడము, సత్యమును బోధించడము, జీవమునివ్వడము అనేవి మనుషులను రక్షించడానికి యేసుక్రీస్తు యొక్క విభిన్న భాగాలు. యేసు మాత్రమే మానవులను రక్షింపగలడు. యేసు మాత్రం లోకమునకు రక్షకుడు. యేసునందు విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే మనము తండ్రి వద్దకు రాగలము, ఆయన ఇంటిలో నివసింపగలము. స్నేహితులారా, ఒక విషయం గురించి మనము ఆలోచించాలి. యేసుక్రీస్తు నిస్సాయుడిగా శిలువ మీద వేలాడబోతున్నాడు. అయితే ఆయన అంటూ ఉన్నాడు, నేనే మార్గమును.
మనుషుల అబద్ధంను బట్టి శిక్ష విధించబడిపోతున్నప్పటికీ ఆయన అంటూ ఉన్నాడు, నేనే సత్యమును. ఆయన దేహము త్వరలో సమాధిలో పెట్టబోతున్నారు అంటూ ఉన్నాడు ఆయన, నేనే జీవమును అన్నాడు. ఈ లోకపు జనులు వేరు వేరు దేవుళ్ళ యందు వేరు వేరు అవతారముల యందు విశ్వాసం ఉంచుతారు. అయితే నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పగలిగిన యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడు. ఈయన మాత్రమే మనుషులకు రక్షణ, నిత్య జీవమును ఇవ్వగలడు. క్రీస్తు కాకుండా పరలోకమునకు వేరే మార్గమే లేదు. ఇతర మతములు మరియు ఇతర మత నాయకులు మనుషులను పరలోకం వైపు చూపగలరు. అయితే క్రీస్తు మాత్రమే వారిని అక్కడికి నడిపించగలడు. ఇక్కడ ఒక ప్రశ్న మనకి ఉదయిస్తుంది. క్రీస్తుని గూర్చి ఎన్నడూ విన్నటువంటి వానికి ఏం జరుగుతుంది? అతడు ఎన్నటికీ తండ్రి యొద్దకు రాలేడా? అంటే పరలోకం చేరలేడా? అతడు చేరలేడని బైబిల్ సూచిస్తుంది. మనుషులందరూ పాపులే. రోమపత్రిక 3:10-12. వారందరూ దేవుని ఉగ్రతకు పాత్రలు. రోమ 1:18-20. మరొక వైపున దేవుడు మానవుల జ్ఞానమును బట్టి తీర్పు తీరుస్తాడని బైబిల్ చెబుతుంది. క్రీస్తుని గూర్చి విని తర్వాత నిరాకరించిన వానికంటే క్రీస్తుని గురించి ఎన్నడూ విని ఉండని వానికి తక్కువ ఉగ్రతలో తీర్పు తీర్చబడుతుంది. లూకాసు వార్త 12:47-48. దేవుడే అంతిమ తీర్పని, ఎవని అట్లా జాలి చూపుదునో వాని అట్లా జాలి చూపుదును. రోమా 9:15. తీర్పు తీర్చడము మన పని కాదు. ఏదేమైనప్పటికీ మనుషులందరికీ పరలోకమునకు వెళ్ళి ఒకే ఒక మార్గమైన యేసుక్రీస్తుని చూపుట మన కర్తవ్యము. స్నేహితులారా, ఒక ప్రాముఖ్యమైన విషయము, మనుషులందరికీ పరలోకమునకు వెళ్ళే ఒకే ఒక మార్గమైన యేసుక్రీస్తును మనము చూపుట మన కర్తవ్యము. ఇంకను శిష్యులకు యేసుని గూర్చి సంపూర్ణంగా తెలీదు. పునరుద్ధానం వరకు ఆయనను గూర్చి వారికి సంపూర్ణంగా తెలుసుకోలేరు. యేసు ఎవరో వారు నిజంగా తెలుసుకుని ఉంటే వారు ఆ విధంగా కలత చెంది ఉండేవారు కాదు. ఆయన ఎక్కడికి వెళ్ళొచ్చినది వారికి తెలుసుకొని ఉండేవారు. వారి తండ్రిని ఎరిగి ఉండేవారు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఎవరైతే యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నారో వారి తండ్రిని ఎరుగుదురు. ఫిలిప్పుకి ఇంకా ఈ విషయం అర్థం కాలేదు. పాత నిబంధన ప్రకారం ఎవడను దేవుని ముఖాముఖిగా చూచి ఉండలేదు. ఇప్పుడు యేసు మీరు ఆయనను చూచి ఉన్నారు అని అన్నాడు. కాబట్టి ఫిలిప్పు మాకు తండ్రిని కనపరచుము, మేము నమ్ముదుము అని జవాబిచ్చాడు. ఫిలిప్పు మనసులో యేసు ఒక మనుషుడు మాత్రమే. యేసు వాస్తవానికి దేవుడై ఉన్నాడని అతనికి ఇంకా తెలియలేదు. యేసు ఫిలిప్పుని మృదువుగా మందలించాడు. ఎందుకంటే నేనెవరో నీకు ఇంకనూ తెలుసుకోలేదా అని ఫిలిప్పును అడిగినప్పుడు, యేసును కలుసుకున్న మొదటి రోజు నుండే యేసు మెస్సయ్య అని ఫిలిప్పుకు తెలుసు. అయితే వాస్తవానికి యేసులో దేవుని ఎప్పుడూ చూడలేదు ఫిలిప్పు. అప్పుడు యేసు నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అని చెప్పాడు. తండ్రికి బయలుపరిచినవాడు యేసు మాత్రమే. విశ్వాసం లేకుండా క్రీస్తును వెతుకువారు మనుషును మాత్రమే చూడగలరు. ఎవరైతే విశ్వాసంతో క్రీస్తును వెతుకుతారో వారు దేవుణ్ణి చూస్తారు. ఈరోజు మనము కూడా ఆయన మనతో శరీరాకారంలో ఉండకపోయినప్పటికీ యేసు క్రీస్తు దేవుని ప్రత్యక్షతగానే ఉన్నాడు. పరిశుద్ధాత్మ సహాయంతో క్రొత్త నిబంధన చదవడం ద్వారా మనము కూడా యేసును చూడగలము. మనము యేసును చూచినప్పుడు దేవుణ్ణి కూడా చూడగలము. మనము యేసు కార్యములు చూసి ఆయన మాటలు విన్నప్పుడు నిజానికి మనము దేవుని కార్యములను చూస్తూ దేవుని మాటలు వింటున్నాము. దీని నుండి దేవుడు యేసునందును
యేసు దేవుని యందును ఉన్నారని మనము తెలుసుకొనగలము. లేక మరో విధంగా చెప్పాలంటే యేసు మరియు దేవుడు ఒకటే. యోహాను సువార్త 10:30లో. అప్పుడు యేసు శిష్యులతో నన్ను నమ్ముడి అని చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచడము మాత్రమే కాదు, నేను చెప్పిన దాని యందు కూడా విశ్వాసం ఉంచండి. క్రైస్తుని విశ్వాసం 2 విధాలు. మొదటిది స్వయంగా యేసునందు విశ్వాసం ఉంచాలి. రెండవది యేసు చెప్పినదంతా సత్యమని విశ్వసించాలి. ఆయన మాటలలోని సత్యమందు కూడా విశ్వాసం ఉంచకుండా యేసునందు విశ్వాసం ఉంచడం అనేది కేవలం గ్రుడ్డి విశ్వాసమే. అయితే శిష్యుల విశ్వాసం బలహీనమైనదని యేసుకు తెలుసు. అందుకే ఆయన మీరు ఇప్పుడు నా మాటలు నమ్మలేకపోయినా కనీసము నేను చేసిన సూచక్రియలైనా నమ్మండి. నా సూచక క్రియలు నేనెవరినో తెలుపుతున్నాయి. సూచక క్రియలపైన ఆధారపడిన విశ్వాసం బలహీనమైనది. అయితే అసలు విశ్వాసమే లేకపోవటం కంటే ఇది మేలు కదా. యేసు బలహీనమైన విశ్వాసమును ఎన్నడూ లక్ష్యము చేయలేదు. తుదకు అనేక మంది క్రైస్తవులు మొదట బలహీనమైన విశ్వాసంలోనే ప్రారంభిస్తారు. అయితే విశ్వాసం బలపరచబడాలి, లేకపోతే శోధనలు వచ్చినప్పుడు అది ఓర్చుకోలేదు. సాతాను వాని సేవకులు కూడా ఆశ్చర్యకార్యములు చేస్తారని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మార్కు సువార్త 13:22-23 వచనాలలో యేసు సూచక క్రియల యందు దృష్టి ఉంచడమే కాకుండా ఆయన స్వభావమును, అంతరంగ గుణముల యందు కూడా దృష్టి ఉంచాలి. ఆయన ఉద్దేశాలను కూడా దృష్టి ఉంచాలి. అబద్ధ క్రీస్తులు మరియు అబద్ధ ప్రవక్తలు కూడా వారికి మహిమ తెచ్చుకోవడం కోసము సూచక క్రియలు చేస్తారు. క్రీస్తు సూచక క్రియలు దేవుని మహిమపరచుటకు మాత్రమే చేశాడు. క్రీస్తు సూచక్రియలు మనుషులను దేవుని వైపు నడిపించే గుర్తులు. యేసు తన శిష్యులకు ఒక గొప్ప వాగ్దానం చేశాడు. అదేంటంటే, నాకంటే మీరు మరి గొప్ప కార్యాలు చేస్తారు. వాస్తవంగా అపోస్తులు క్రీస్తు చేసినట్టే అనేక గొప్ప కార్యములు చేశారు. పేతురు చనిపోయిన స్త్రీని లేపాడు. అపోస్తుల కార్యాలు 9:36-42 వచనాలు. ఆయన శిష్యులు గొప్ప కార్యములు చేస్తారని యేసు చెప్పడంలోని ముఖ్య అర్థం ఏమిటంటే, దేవుని దగ్గరకు యేసును తెచ్చిన వారికంటే మరెక్కువ మందిని శిష్యులు తెస్తారన్నమాట. వారు అనేక మందిని దేవునిలోకి మార్చడమే ఈ గొప్ప కార్యము. పెంతెకోస్తు పండుగ రోజున 3,000 మంది ప్రజలు అపోస్తుల బోధ ద్వారా విశ్వాసం ఉంచారు. అపోస్తుల కార్యాలు 2:41 వచనంలో. యేసు యొక్క 3 సంవత్సరముల బహిరంగ సేవలో నమ్మిన వారి కంటే ఆ రోజు ఎక్కువ మంది దేవునిలో విశ్వాసం ఉంచారు. శిష్యులు ఈ గొప్ప కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ సహాయము అవసరమై ఉన్నది. అయితే యేసు చనిపోయి తండ్రి వద్దకు వెళ్ళే వరకు పరిశుద్ధాత్మ వారి వద్దకు రాడు. అందుకే యేసు, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక మీరు ఈ గొప్ప కార్యములు చేస్తారు అని చెప్పాడు. ఈ దినమున కూడా యేసు శిష్యులు పరిశుద్ధాత్మ ప్రభావం వలన యేసు చేసిన విధంగా గొప్ప కార్యములు చేస్తున్నారు. యేసు వాగ్దానం మనకు కూడా వర్తిస్తున్నది. శిష్యులు గొప్ప కార్యములు చేయడానికి వారు ప్రార్థన చేయడం అవసరము. పరిశుద్ధాత్మ శక్తిని పొందడానికి మనము పరలోకమందు భూమి మీద సమస్త అధికారము శక్తి ఉన్న పునరుద్ధానుడైన క్రీస్తు నామములో ప్రార్థన చేయాలి. మీరు నా నామమున దేనిని అడుగుదురో దానిని చేతునని యేసు చెప్పాడు. యేసు నామమున దేనిని మనము అడిగినను అది ఆయన చేస్తాడు. ప్రార్థనా శక్తికి పరిమితులు లేవు. సహోదరులారా, మనము సాధారణంగా చాలా చిన్న విషయాలను యేసును అడుగుతాము. అయితే ఆయన ఏమైనా చేయగలడు. అడుగు వాటన్నిటికంటేను ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా ఆయన చేయగలడు. యేసు నామమున ప్రార్థన చేయడం అంటే ఆయనకు బదులుగా ఆయన తరపు మనిషిగా ప్రార్థన చేయడం అన్నమాట. మనము క్రీస్తు రాయబారులము. మనము ఆయన నామమున ప్రార్థన చేస్తే ఆయన అధికారముతో ప్రార్థన చేసినట్లే.
మనము ఆయన కొరకు ప్రార్థన చేస్తాము, ఆయన చిత్తము చెప్పున ప్రార్థన చేస్తాము. ఈ విధంగా ప్రార్థన చేస్తే మనము దేనిని అడిగినా యేసు చేస్తాడు. స్నేహితులారా, గమనించండి, యేసే మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడం గమనార్హము. దేవుడు వాటికి సమాధానం ఇస్తాడు, యేసు సమాధానం ఇస్తాడు. దేవుడు యేసు కలిసి సమస్తము చేస్తారు, ఏ భేదము లేదు. మనము యేసును ప్రార్థిస్తున్నామా లేక దేవుని ప్రార్థన చేస్తున్నామా అన్నది సమస్య కాదు. వారిద్దరూ కలిసి జవాబిస్తారు. తండ్రి కుమారుని యందు మహిమ పరచబడు నిమిత్తము యేసు ప్రార్థనకు జవాబు ఇస్తాడు. యేసు భూమి మీద చేసిన సమస్తము తండ్రికి మహిమ తెచ్చుటకే. మన ద్వారా ఆయన చేసే సమస్తము కూడా తండ్రి మహిమ కోసమే. కాబట్టి మన మనవులు, ప్రార్థనల ఉద్దేశము దేవుని మహిమపరచడమే అయి ఉండాలి. మనము అడిగేది దేవుని మహిమ పరచనదైతే యేసు దానిని చేయడు. ప్రియ సహోదరులారా, మనలను మనము పరీక్షించుకుందాము. నేను నా మహిమను వెదుకుటలేదు అని యేసు చెప్పిన విధంగా మనము చెప్పగలమా? దేని కొరకు మనము ప్రార్థన చేస్తాము? దేవుని ప్రయోజనం కొరక లేక మన సొంత ప్రయోజనం కొరక? మన ప్రార్థనల మధ్య కాలంలో మనము జీవించేది దేని కొరకు? దేవుని మహిమ కొరక లేక మన మహిమ కొరక? దేవుడు మన ప్రార్థన వినటమే గాక మన జీవితం అంతటిని చూస్తాడు. మన జీవితములను ఆయన మహిమ కొరకు జీవించకపోతే, మనము ఆయన మహిమ కొరకు ప్రార్థన చేసినప్పుడు మనలను ఆయన నమ్మడు. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఆమెన్. దేవుడి వాక్యము దీవించి వర్ధిల్లింప చేయనుగాక. ఆమెన్.